హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ స్పర్శ్ నుంచి పద్యఖండ్లోని కైఫీ అజం రాసినటువంటి కర్ చలే హమ్ ఫిదా అనేటువంటి లెసన్ గురించి మనం తెలుసుకుందాము. ఇది పద్యఖండ్లో 6th లెసన్. పాఠ్ కా నామ్ హై కర్ చలే హమ్ ఫిదా. ఈ లెసన్ గురించి మనము తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోలో కర్ చలే హమ్ ఫిదా అనేటువంటి ఈ కవితా పాఠ్కి సంబంధించినటువంటి కవి ఎవరు అంటే కైఫీ అజం. చూడండి, ఇతను కైఫీ అజం. ఈ పిక్చర్ కనపడుతుంది కదా, ఇది కైఫీ అజం. ఈయన ఉర్దూ కవి. కైఫీ ఆజ్మీ. ఇతను 1919 से लेकर 2002 ఇది ఇతని యొక్క జీవన్ కాల్. 1919 నుంచి 2002 వరకు ఈయన జన్మించి ఉన్నారు. కవి పరిచయం చూద్దాం. చూడండి, అత్హర్ హుస్సేన్ रिजवी का जन्म 19 जनवरी 1919 को उत्तर प्रदेश के आजमगढ़ जिले में मजमा गांव में हुआ. ఇతను కైఫీ ఆజ్మీ యొక్క అసలు పేరు ఏంటి అంటే అత్హర్ హుస్సేన్ రిజ్వీ. ఇతను జనవరి 1919 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్ అనేటువంటి జిల్లాలో మజ్మా అనేటువంటి గ్రామంలో జన్మించారు. 19th జనవరి 1919 ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఆజంగఢ్ జిల్లా మజ్మా అనేటువంటి గ్రామంలో జన్మించారు. కైఫీ అజం గారి యొక్క అసలు పేరు ఏంటి అని అంటే अत्हर हुसैन रिजवी. अदब की दुनिया में आगे चलकर वे कैफी आजमी नाम से मशहूर हुए. अदब की दुनिया అంటే ఈ సాహిత్య ప్రపంచంలో, అంటే ఈయన రచనలు చేస్తూ ఉన్నారు కదా, ఈ యొక్క లిటరేచర్ రాసేటప్పుడు ఆయన పేరు మార్చుకున్నారు. ఏమని చెప్పేసి కైఫీ ఆజ్మీ అనేటువంటి పేరుతో ఆయన పాపులర్ అవ్వడం జరిగింది. మషహూర్ హుయే, ప్రసిద్ధి చెందారు. आजमी की गणना प्रगतिशील उर्दू कवियों की पहली पंक्ति में की जाती है. ఈ కైఫీ ఆజ్మీ అనేటువంటి ఆయన పేరు ప్రముఖమైనటువంటి ఉర్దూ కవులలో ఫస్ట్ లైన్లో ఉంటుంది. మొదటి వ్యక్తిగా ఆయనను చెప్పుకోవడం జరుగుతుంది. ఉర్దూ కవుల్లో ఉన్నటువంటి ఫేమస్ కవుల్లో ఈ కైఫీ ఆజ్మీ అనేటువంటి ఆయన కూడా వన్ ఆఫ్ ద పోయెట్. ఈయన కూడా ముఖ్యమైనటువంటి కవి. మొదటి వరుసలో ఈయన పేరు అనేటువంటిది ఉంటుంది. कैफी की कविताओं में एक और सामाजिक और राजनीतिक जागरूकता का समावेश है तो दूसरी ओर हृदय की कोमलता भी है. అంటే కైఫీ గారు రాసేటువంటి రచనలలో ఒకవైపు సామాజిక అంశాలను గురించి, మరొక వైపు రాజకీయ చైతన్యాన్ని గురించి ఆయన పొందుపరచడం జరుగుతుంది, రాయడం జరుగుతుంది. తన యొక్క రచనల్లో సామాజిక అంశాలను, అదేవిధంగా రాజకీయ విశ్లేషణలను ఆయన కవితల్లో పొందుపరుస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక వైపు, రెండవ వైపు ఏముంటుందంట, హృదయకి కోమలత భీ హోతీ హై. అంటే హృదయానికి సంబంధించి, హృదయానికి హత్తుకునేటువంటి సున్నితమైనటువంటి భావాలను కూడా తన యొక్క కవితల్లో పొందుపరచడం జరుగుతుంది. अपनी युवावस्था में मुशायरों में वाही पाने वाले कैफी आजमी ने फिल्मों के लिए सैकड़ों बेहतरीन గీత్ బి లిఖే హై. ఇంకా చూడండి ఏం చెప్తున్నారంటే, తన యొక్క యువావస్థలో, అతను బాగా యుక్త వయసులో ఉన్నప్పుడే అనేక రకాలైనటువంటి ముషాయిరా అంటే షాయిరీలు, కవి సమ్మేళనాల్లో పాల్గొని వాహి అందరి చేత షబాష్ అనిపించుకున్నటువంటి కైఫీ అజ్మీ అనేక రకాలైనటువంటి వందలాది అద్భుతమైనటువంటి పాటలను కూడా రాయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, రెండో పారాగ్రాఫ్ మరొకసారి చూడండి. కైఫీ అజ్మీ యొక్క కవితల్లో సామాజిక అంశాలు, రాజకీయ అంశాలను పొందుపరచడం జరుగుతుంది. అంతేకాకుండా హృదయానికి హత్తుకునేటువంటి సన్నివేశాలను కూడా ఆయన తన యొక్క రచనల్లో పొందుపరుస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, అతను యుక్త వయసులో ఉన్నప్పుడే, అతను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే తన యొక్క
అనేక రకాలైనటువంటి కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా సినిమా రంగంలో ఎన్నో వందలాది మంచి అద్భుతమైనటువంటి పాటలను కూడా రాశారు అని చెప్పి చెప్తున్నారు. థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. 10 मई 2002 को इस दुनिया से रुखसत हुए. रुखसत होना इसका अर्थ है देहांत होना. 2002 మే 10వ తేదీన ఈ కైఫీ ఆజ్మీ గారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడం జరిగింది, అంటే మరణించడం జరిగింది. కైఫీ के 5 कविता संग्रह जंकार, आखिर ये शब, आवारा सजदे, सरमाया और फिल्मी गीतों का संग्रह मेरी आवाज सुनो प्रकाशित हुए हैं. కైఫీ ఆజ్మీ గారి యొక్క 5 కవితా సంగ్రహాలు, అంటే 5 కవితలు ఏమేంటి అని అంటే జంకార్ అనేటువంటిది, ఆఖిర్ ఏ షబ్, ఆవారా సజ్దే, సర్మాయా और ఫిల్మీ గీతోం కా సంగ్రహ, అదేవిధంగా సినిమా పాటల అన్నిటిని కూడా ఒక దగ్గర పొందుపరచడం జరిగింది. మేరీ ఆవాజ్ సునో, ఇవన్నీ కూడా ప్రచురించబడ్డాయి అని చెప్పేసి చెప్తున్నారు. अपने रचना कर्म के लिए कैफी को साहित्य अकादमी पुरस्कार सहित कई पुरस्कारों से नवाजा गया है. ఆయన రాసినటువంటి రచనల కొరకు కైఫీ ఆజ్మీ గారికి సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు అనేక రకాలైనటువంటి అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగింది. నవాజా గయా, అలంకృత్ కియా గయా, సజాయా గయా, అనేక రకాలైనటువంటి అవార్డులు ఆయనకు ప్రదానం చేయడం జరిగింది. కైఫీ కళాకారం కే పరివార్ సేతే. కైఫీ గురించి చెప్తున్నారు. పరివార్ అంటే ఫ్యామిలీ. ఆయన యొక్క ఫ్యామిలీ అంట కళాకారులకు, ఆర్టిస్టులకు సంబంధించినటువంటి ఫ్యామిలీ. అంటే అందరూ కూడా, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి అందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. ఇన్కే తీనోం బడే భాయి బి షాయర్ తే. అతని 3 సోదరులు కూడా ప్రముఖ కవులు. పత్ని షౌకత్ ఆజ్మీ, అతని భార్య షౌకత్ ఆజ్మీ, బేటీ షబానా ఆజ్మీ మషహూర్ అభినేత్రియా హై. అతని యొక్క భార్య షౌకత్ ఆజ్మీ మరియు కూతురు షబానా ఆజ్మీ, ఈమె బాలీవుడ్ యాక్ట్రెస్, హీరోయిన్. వీళ్ళందరూ కూడా మషహూర్ అభినేత్రియా హై, బాగా ఫేమస్ అయినటువంటి నటీమణులు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే స్టూడెంట్స్, ఇది కైఫీ ఆజ్మీకి సంబంధించినటువంటి కవి పరిచయం. నెక్స్ట్ పాఠ్ ప్రవేశ్ చూద్దాం. చూడండి, పాఠ్ ప్రవేశ్ లెసన్ యొక్క ఇంట్రడక్షన్. जिंदगी प्राणी मात्र को प्रिय होती हैं, कोई भी इसे यूं ही खोना नहीं चाहता. చూడండి, జిందగీ అంటే లైఫ్ అనేటువంటిది ప్రాణి మాత్ర, జీవించి ఉండేటువంటి అన్ని జీవులకు కూడా, అన్ని ప్రాణులకు కూడా ప్రియ హోతీ హై, ఇష్టం. అంటే జీవించడం అంటే అన్ని ప్రాణులకు చాలా ఇష్టం. ఎవరు కూడా మరణించాలి అని చెప్పేసి అనుకోరు, అందరూ కూడా కొన్నాళ్ళు జీవించాలి అని చెప్పేసి కోరుకుంటారు. కోయి బి ఇసే యూం హీ కోనా నహీ చాహతా హై, ఎవరు కూడా ఈ జీవితాన్ని వదులుకోవాలి అని చెప్పేసి కోరుకోరు. అసాధ్య రోగి తక్ జీవన్ కి కామనా కర్తా హై. అసాధ్య రోగి అంటే తగ్గని రోగంతో బాధపడేవారు, చాలా కాలం నుంచి రోగాలతో బాధపడుతున్న వారు కూడా ఇంకొన్నాళ్ళు బతుకుతే బాగుండు అని చెప్పేసి కోరుకుంటారు. కామనా చాహతే హై, ఇంకా జీవించాలని చెప్పేసి కోరుకుంటారు. ఎవరు కూడా తమ యొక్క జీవితాన్ని కోల్పోవాలి, వదులుకోవాలి అని చెప్పేసి కోరుకోరు. అన్ని ప్రాణులకు కూడా జీవించడం అంటే ఇష్టం. जीवन की रक्षा, सुरक्षा और उसे जिलाए रखने के लिए प्रकृति ने न केवल तमाम साधन ही उपलब्ध कराए हैं, सभी जीव जंतुओं में उसे बनाए बचाए रखने की भावना भी पिरोई है. అంటే జీవితాన్ని రక్షించుకోవడానికి, సురక్షితంగా ఉంచుకోవడానికి, అదేవిధంగా జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి మనకు కావలసినటువంటి అన్ని సాధనాలను కూడా ప్రకృతిలో మనకు ఇవ్వడం జరిగింది, ఉంచడం జరిగింది. సభీ జీవ జంతువు మేబీ, ప్రతి ఒక్క జీవ జంతువులు కూడా ఈ బ్రతకాలి అని చెప్పేసి కోరుకుంటాయి. వాటి యొక్క జీవించడానికి కావలసినటువంటి అవకాశాలను, భావనలు అన్నింటినీ కూడా ప్రకృతి మనకు ఇవ్వడం జరిగింది. इसीलिए शांति प्रिय जीव भी अपने प्राणों पर संकट आया जान उसकी रक्षा हेतु मुकाबला के लिए तत्पर हो जाते हैं. అందువలనే సాధు జంతువులు కూడా, శాంతి ప్రియ జీవి
సాధు జంతువులు కూడా తమ ప్రాణాలను తమకు ఆపద వచ్చినప్పుడు తమను తాము రక్షించుకోవటం కోసము ముకాబలేకి వెళ్ళియే పోరాటం కోసము ఇతరులతో ఎదుర్కోవడానికి కూడా రెడీగా ఉంటాయి. ఒకవేళ మనము హిరణ్ జింకని కనుక చూసుకుంటే అది చాలా సాధు జంతువు. ఏదైనా సరే పులి సింహం కానీ దాని వెనక పడితే అది తన యొక్క ప్రాణాలను కాపాడుకోవటం కోసము దానితో పోరాటానికి అక్కడి నుంచి పారిపోవడానికి కూడా అది సిద్ధంగా ఉంటుంది. ఎవరు కూడా ప్రాణాలను వదులుకోవాలి అని చెప్పేసి కోరుకోరు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. लेकिन इससे ठीक विपरीत होता है सैनिक का जीवन, जो अपने नहीं जब औरों के जीवन पर उनकी आजादी पर आ बनती हैं तब मुकाबला के लिए अपना सीना तान कर खड़ा हो जाता है. అయితే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చూస్తారు. ఎవరు కూడా ప్రాణాలను కోల్పోవాలని చెప్పేసి కోరుకోరు. కానీ ఇస్సే టీక్ విపరీత్ హోతా హై, దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది సైనిక్ కా జీవన్, సైనికుల యొక్క జీవితం మాత్రము దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఏమని చెప్తున్నారు? ఈ సైనికులు అప్నే నహి జబ్ ఔరోంకే జీవన్ పర్, సైనికులు తన కొరకు కాకుండా ఇతరుల యొక్క జీవితాలకు అదేవిధంగా వాళ్ళ యొక్క స్వాతంత్రం కోసము ఉన్కి ఆజాదీ పర్, వారి యొక్క స్వాతంత్రం కోసము వీరు పోరాటటానికి ముకాబలాకి వెళ్ళి అప్నా సీనా తాన్కర్ కడా హో జాతా హై. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే సైనిక జీవితం అనేటువంటిది పైన చెప్పినటువంటి దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. వారు తమ కొరకు కాకుండా ఇతరుల జీవితం కొరకు స్వాతంత్రం కొరకు కృషి చేస్తారు, పోరాడుతారు. ఎప్పుడైతే కష్టం వస్తుందో పోరాడటానికి తమ యొక్క ప్రాణాలను సైతము ముకాబలా మే ఔరోं की जिंदगी और आज़ादी भी भले ही बची रहे, వాళ్ళు ప్రాణాలను కోల్పోయి అయినా సరే సీనా తాన్కర్ కడా హో జాతా హై, రొమ్ము విడిచి మనకు ఎదురుగా నిలబడతారు. అంటే ఇతరులను కాపాడడానికి, దేశాన్ని రక్షించడం కోసము, దేశంలో ఉండేటువంటి ప్రజలను రక్షించడం కోసము ఈ సైనికులు తమ యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేసి ఎదురొడ్డి నిలబడతారు. యహ్ జాన్తే హుయే బి, వాళ్ళకి ఇది తెలుసు, ఉస్ ముకాబలేమే, ఆ పోరాటంలో ఇతరుల యొక్క ప్రాణాల కోసము, ఇతరుల యొక్క స్వాతంత్రం కోసము వాళ్ళని కాపాడటానికి అపనీ మౌత్ కి సంభావన సబ్సే అధిక్ హోతీ హై, తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి, తమ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధమవుతారు. మృత్యువును కూడా లెక్క చేయకుండా అందరి యొక్క జీవితాల కోసము పోరాడుతారు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. प्रस्तुत पाठ जो युद्ध की पृष्ठभूमि पर बनी फिल्म हकीकत के लिए लिखा गया था. ప్రస్తుత పాఠము ఏంటది? కర్చలే హంఫిదా అనేటువంటిది కైఫీ ఆజ్మీ గారు రాసినటువంటి ఈ పాఠము యుద్ధ భూమికి సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో హకీకత్ అనేటువంటి సినిమా నుంచి ఈ పాఠం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఆ సినిమాలో ఈ యొక్క రచన కవిత అనేటువంటిది సాంగ్గా ఉంది. ऐसे ही सैनिकों के हृदय की आवाज बयान करता है जिन्हें अपने किए धरे पर नाज हैं. ఈ ప్రస్తుత పాఠము యుద్ధం మీద ఆధారపడినటువంటి సినిమా హకీకత్ కొరకు రాయబడింది. 1962లో ఇది ఏదైతే జరిగిందో 62లో ఇండియా చైనా మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని గురించి ఈ కైఫీ ఆజ్మీ గారు ఈ యుద్ధం గురించి సైనికులు ఏ విధంగా ఉన్నారనేటువంటి దాని గురించి ఇక్కడ వర్ణించడం జరిగింది. ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన సైనికులు వీరత్వంతో ఎలా పోరాడారు అనేటువంటి దాని గురించి, అంతేకాకుండా సైనికుల యొక్క హృదయంలో ఎలాంటి భావనలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ వర్ణించడం జరిగింది. వారు తమ యొక్క కర్తవ్యాలను దేశం కోసం ఎలా నిర్వర్తించారు, దేశం గురించి ఏమి ఆలోచిస్తున్నారు, మన పౌరుల నుండి ఏమి ఆలోచిస్తున్నారు అనేటువంటి దాని గురించి ఇక్కడ ఈ పాఠం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఈ హకీకత్ అనేటువంటి మూవీలో 1962లో ఇండియా చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో నాటి పరిస్థితుల గురించి, సైనికులు ఎలా పోరాడారు అనేటువంటిది, సైనికుల యొక్క హృదయంలోని భావనలు, వారు తమ కర్తవ్యాలను దేశం కోసం ఏ విధంగా నిర్వహించారు అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. इसी के साथ इन्हें अपने देशवासियों से कुछ अपेक्षाएं भी हैं. వీటితో పాటు వారికి తమ దేశవాసుల మీద, మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశ వాసుల మీద
కొన్ని అపేక్షాయే భీ హై, అపేక్షాయే అంటే కొన్ని ఆశలు, కొన్ని ఆకాంక్షలు, కొన్ని కోరికలు కూడా ఉన్నాయి. ఏమని చెప్పేసి, చూంకి జిన్సే ఉన్హే అపేక్షాయే హై వే దేశవాసి ఔర్ కోయి నహీ, హమ్ ఔర్ ఆప్ హీ హై. ఎందుకంటే దేశవాసులతో వారికి కొన్ని కోరికలు, నిరీక్షణలు ఉన్నాయి. ఆ దేశవాసులు ఎవరో కాదు, హమ్ ఔర్ ఆప్ హీ హై, మీరు, నేను, మనము అందరంని ఆ సైనికులు కోరుకుంటున్నారు. ఏమని చెప్పేసి, ఇసిలియే ఆయియే ఇసే పढ़कर अपने आप से पूछे कि हम उनकी अपेक्षाएं पूरी कर रहे हैं या नहीं. మనం కూడా దేశం కోసము దేశభక్తి భావనను కలిగి ఉండాలి, దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క సైనికులు కోరుకుంటున్నారు. ఈ కవితను చదివి మనం కూడా ప్రశ్నించుకుందాం. अपने आप से पूछे कि हम उनकी अपेक्षाएं पूरी कर रहे हैं या नहीं. మనం వారి యొక్క ఆశలను పూర్తి చేయగలుగుతున్నామా లేదా అని చెప్పేసి మనం కూడా ప్రశ్నించుకుందాము. ఓకే స్టూడెంట్స్, ఇది లెసన్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. క్యా హై హమారా పాఠ్ కా నామ్ క్యా హై, కర్ చలే హమ్ ఫిదా. ఇది లెసన్. ఈ లెసన్ కి సంబంధించినటువంటి కవితా పాఠ్. దీనికి సంబంధించినటువంటి కవి ఎవరు అనంటే కైఫీ ఆజ్మీ అనేటువంటి కవి. అదేవిధంగా ఈ లెసన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. ఈ లెసన్ ఏంటంటే కర్చలే హంఫిదా అనేటువంటిది దేశభక్తి భావనను పెంపొందించడం కోసము, అదేవిధంగా దేశం కోసము సైనికులు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, దేశాన్ని ఏ విధంగా కాపాడుతున్నారు అనేటువంటి విషయం గురించి. 1962లో ఇండియా చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ దేశవాసులు, ఆ యొక్క దేశ సైనికులు ఏ విధంగా వీరత్వంతో పోరాడారు అనేటువంటిది, సైనికుల యొక్క హృదయంలో ఎలాంటి భావనలు ఉన్నాయి, వారు తమ కర్తవ్యాలను దేశం కోసం ఏ విధంగా నిర్వహించారు అనేటువంటిది దేశం మొత్తం కూడా గర్వించదగినటువంటి విషయం అని చెప్పేసి కవి ఈ లెసన్లో రాయడం జరిగింది. ఇది హకీకత్ అనేటువంటి మూవీలోని పాట. ఓకే స్టూడెంట్స్, ధన్యవాద్ సభీకో.